హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2024-2025 మనకి ఎగ్జామ్ అనేది జూన్లో ఉంటుందని ఇప్పటివరకే వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం 45 days 45 టాపిక్స్లో భాగంగా ఇప్పటి వరకు 39 days కవర్ చేసుకున్నాం. లాస్ట్ 3 days చూసినట్లయితే మీరు లైవ్ చూశారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అదేవిధంగా నెక్స్ట్ మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అగైన్ మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ లైవ్ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లైవ్ ఉంటుంది. ఇక ఈరోజు మనం లిస్ట్ ఆఫ్ పోర్ట్స్ ఆఫ్ ఇండియా, మనకి జాగ్రఫీకి సంబంధించి పోర్ట్స్ గురించి అడుగుతున్నాడు. ఈ పోర్ట్స్ కోసం మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. దీని నుండి ఒక క్వశ్చన్ అయితే ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఇన్ ఇండియా పోర్ట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇంటూ మేజర్ పోర్ట్స్ అండ్ నాన్ మేజర్ పోర్ట్స్. కొన్ని మేజర్ పోర్ట్స్ అని మైనర్ పోర్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ 2024 చూసినట్లయితే 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 217 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయండి. ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయంటే 13 ఉన్నాయి. 2024 ప్రకారంగా చూసినట్లయితే 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 217 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయండి. మేజర్ పోర్ట్స్ ఆర్ అడ్మినిస్ట్రేటెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఇప్పుడు మనకి 13 మేజర్ పోర్ట్స్ అని చెప్పాను కదా, ఇవన్నీ ఎవరు అండర్లోకి వస్తాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఒక మినిస్ట్రీ ఉంటారండి. ఆ మినిస్ట్రీ ప్రజెంట్ ఎవరని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా ఈ 13 మేజర్ పోర్ట్స్ని చూసుకున్నది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక మనకి నాన్ మేజర్ పోర్ట్స్కి సంబంధించి చూసినట్లయితే అది మనకి స్టేట్ మ్యారిటైమ్ బోర్డ్స్ వాళ్ళు చూసుకుంటారండి. 13 మనకి మేజర్ పోర్ట్స్ ఉన్నాయి కదా, దీనికి ఎవరు చూసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటారు. ప్రత్యేకించి దీనికి ఒక మినిస్ట్రీ ఉండడం జరుగుతుంది. అదే 217 నాన్ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి కదా, వీటికి స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటుంది. స్టేట్ అదేంటంటే స్టేట్ మెరైన్ బోర్డ్స్ వాళ్ళు చూసుకుంటారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ కూడా మాకు కొన్ని ఎలా ఉంటాయంటే ప్రైవేట్ పరంగా ఉంటాయి. అవి ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా PP3P మోడల్లో కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా చూసినట్లయితే 1 by 1 ఎక్కడున్నాయి, వాటి యొక్క ప్లేసెస్, లొకేషన్స్ అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూద్దాం ఒక 1 by 1 పోర్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పోర్టు ఎక్కడుందని అడుగుతాడు. ఫస్ట్ చూడండి, చెన్నై పోర్ట్ అమ్మ. చెన్నై పోర్ట్ అనేది ఫస్ట్ 1981లో ఎస్టాబ్లిష్ ఎప్పుడైందంటే 1881లో ఎస్టాబ్లిష్ అయింది. దీని యొక్క లొకేషన్ ఏంటంటే చెన్నై. స్టేట్ అంటే తమిళనాడు. ఎగ్జామినర్ ఎలా అడుగుతాడంటే చెన్నైలో ఎన్ని పోర్ట్లు ఉన్నాయని అడుగుతాడు, లేకపోతే ఆ పోర్ట్ నేమ్ ఇచ్చి వాటి యొక్క స్టేట్ కానీ లొకేషన్ కానీ అడగడం జరుగుతుంది. ఈ చెన్నై పోర్ట్ అనేది 1881లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దీని యొక్క లొకేషన్ చూసినట్లయితే చెన్నై, స్టేట్ తమిళనాడు. తర్వాత కొచ్చిన్ పోర్ట్ అమ్మ. కొచ్చిన్ పోర్ట్ చూసినట్లయితే 1928లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందంటే కొచ్చి, కేరళలో ఉంది, కేరళ. నెక్స్ట్ దీన్ దయాల్ పోర్ట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరిగింది. దీన్ దయాల్ పోర్ట్ అనేది ఎక్కడుందని అడుగుతున్నాడు. దీన్ దయాల్ పోర్ట్ ఎక్కడుందంటే కాండ్లా, గుజరాత్. ఇంకా కాండ్లా పోర్ట్ అని కూడా కొన్ని సందర్భంలో అడుగుతాడు. అది ఎక్కడుందంటే గుజరాత్. దీన్ దయాల్ పోర్ట్ 1965లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్కడుందంటే కాండ్లాలో ఉంది. అది ఏ స్టేట్లో ఉందంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ పోర్టు. ఇది మనకి 1988లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. దీనికి ఎక్కడుందంటే నేవీ ముంబైలో ఉంది. మహారాష్ట్ర స్టేట్ అడిగితే మహారాష్ట్ర. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు, మహారాష్ట్ర. తర్వాత మర్మగోవా పోర్ట్. మర్మగోవా పోర్ట్ ఎక్కడుందంటే మర్మగోవాలో ఉంది. స్టేట్ ఏంటంటే గోవాలో ఉందండి. తర్వాత ముంబై పోర్ట్. ముంబై పోర్ట్ చూసినట్లయితే అతి ఓల్డెస్ట్ పోర్ట్ ఏదంటే 1873లో స్టార్ట్ చేసిన ముంబై పోర్ట్ ఏనమ్మా 1873 ముంబైలో. ఏ స్టేట్లో ఉందంటే మహారాష్ట్ర. తర్వాత న్యూ మంగళూరు పోర్ట్. న్యూ మంగళూరు పోర్ట్ చూసినట్లయితే మంగళూరులో ఉంది. అది ఎక్కడంటే కర్ణాటక స్టేట్. ఎగ్జామినర్ చాలాసార్లు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే పారాదీప్ పోర్ట్. ఈ పారాదీప్ పోర్ట్ చూసినట్లయితే 1966లో ఎస్టాబ్లిష్ అయింది. పారాదీప్లో ఉంది, ఒరిస్సా. మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు చెన్నై అంటే ఈజీగా చెన్నై అని గుర్తుపెట్టేస్తారు కాబట్టి అలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడగడు. ఇక్కడ న్యూ మంగళూరు పోర్ట్ అవ్వచ్చు, లేకపోతే పారాదీప్ పోర్ట్ అవ్వచ్చు, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అవ్వచ్చు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాడు. ఎందుకు అంటే మనకి అక్కడ క్వశ్చన్లు ఎటువంటి హింట్ దొరకదు కాబట్టి. పారాదీప్ పోర్ట్ చూసినట్లయితే ఒరిస్సా. తర్వాత మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎక్కడుందంటే కోల్కతా, హల్దియా అండి, వెస్ట్ బెంగాల్. తర్వాత విశాఖపట్నం పోర్ట్ 1933లో స్టార్ట్ చేయడం జరిగింది.
అది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. తర్వాత చిదంబరం పోర్ట్ ఎప్పుడంటే 1974లో స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఎక్కడుందంటే తమిళనాడు తుతైకోడి అనే ప్లేస్లో ఉంది. తర్వాత కామరాజర్ పోర్ట్, ఇది మనకి 2001లో స్టార్ట్ చేయడం జరిగింది. మనకి ఎన్నోర్ అనే ప్లేస్లో ఉంది తమిళనాడు. అందువల్ల కొన్నిసార్లు ఎన్నోరా పోర్ట్ అని కూడా ఆప్షన్లు ఇస్తాడు, చూసుకోండి జాగ్రత్తగా. కామరాజర్ పోర్ట్ ఎక్కడుందంటే ఎన్నోరా తమిళనాడులో ఉందండి. ఇవి మనకి 12 మేజర్ పోర్ట్స్ అండి. ఇక కొన్ని నాన్ మేజర్ పోర్ట్స్ కూడా కొన్ని చూద్దాం. ఇక్కడ ముంద్రా పోర్ట్, అది చూసినట్లయితే ముంద్రా గుజరాత్లో ఉంది. ఇది ప్రజెంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే అదానీ గ్రూప్. తర్వాత కరేకలా పోర్ట్ చూసినట్లయితే ఇది మనకి పుదుచ్చేరి, ఎక్కడ ఉంటుందంటే మనకి పుదుచ్చేరిలో ఉంటుందమ్మా. కరేకల పోర్ట్ అనేది ఓల్డెస్ట్ పోర్ట్, మనకి బాగా అదంటే చాలా ఫేమస్ ఇది కరేకల పోర్ట్, నాట్ ఓల్డెస్ట్ పోర్ట్. తర్వాత జేఎస్డబ్ల్యూ జయగాడ పోర్ట్ చూసినట్లయితే మనకి మహారాష్ట్రలో ఉంది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. కృష్ణపట్నం పోర్ట్, ఇది మనకి ఏపీలో ఉంది. కృష్ణపట్నం పోర్ట్ చూసినట్లయితే 2008లో ఎస్టాబ్లిష్ అయింది. కృష్ణపట్నం ఆంధ్రప్రదేశ్ అదానీ గ్రూప్ అండి. ఇక్కడ చూడండి, ఎక్కువ అదానీ గ్రూపు జేఎస్డబ్ల్యూ గ్రూప్ వల్లే ఎక్కువ ఇక్కడ కనిపిస్తారు. ఇక్కడ మనకి జేఎస్డబ్ల్యూ ధర్మాత్ర పోర్ట్ మహారాష్ట్ర, హజీరియా పోర్ట్ గుజరాత్, దిగి పోర్ట్ మహారాష్ట్ర, ధర్మార్ పోర్ట్ ఒడిస్సా, గోపాల్పూర్ పోర్ట్ ఒడిస్సా, నెక్స్ట్ గంగవరం పోర్ట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అదానీ గ్రూప్. తర్వాత కుట్టుపల్లి తమిళనాడు, డిహేజీ పోర్ట్ మనకి గుజరాత్, కాకినాడ పోర్ట్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి. తర్వాత తునా నెక్స్ట్ విశాఖంగా ఇంటర్నేషనల్ సీ పోర్ట్ తిరువనంతపురం కేరళ, మచిలీపట్నం పోర్ట్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ పోర్ట్ పిపావా మనకి ఏంటంటే గుజరాత్. ఈ విధంగా కొన్ని పోర్ట్స్ ఉన్నాయేమో. రివర్ పోర్ట్స్లో చూసినట్లయితే ధూబ్రీ పోర్టు, దుర్గాంచక పోర్టు, కొట్టియం పోర్టు, ఫరాక్ పోర్టు, ఇవన్నీ ఒక్కొక్కటి మనకి ఏంటంటే రివర్ పోర్ట్స్ అమ్మ. పాండు పోర్టు, వారణాసి పోర్టు, శాబగంజి పోర్టు, కొట్టియం పోర్టు, ఇలా ఒక్కొక్కటి ఉన్నాయి. మనకు మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే 13 మేజర్ పోర్ట్స్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ నాన్ మేజర్ పోర్ట్స్ కూడా ఒకటి పేపర్ రీడింగ్లో చదవండి, ఖచ్చితంగా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్, జై హింద్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, జై హింద్.